భారతీయ ఆత్మీయ మిత్రులకు నమస్కారం. ఉరటకు స్వాగతం. కీలకమైన విషయం ఏంటంటే మన దేశ జనాభా చాలా పెరుగుతుంటే మనకేంటి అంటే దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి బలం చేకూరుతుంది. అయితే ఇక్కడ దేశ సంస్కృతి ఎంత పెరుగుతుంది, ఎంత పాటింపబడుతుంది, అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన భారతీయ సంస్కృతి వేదాల సంస్కృతి, అంటే వేదభూమి. ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఇక్కడ వెలిగినటువంటి మన భారతదేశపు వైభవం. అయితే ఇక్కడ మనకేం జరుగుతుందంటే ఈ రోజున ఈనాడు మనమే ఈ 25th సెంచరీలో మనం చూసుకుంటున్నది ఏంటిది అంటే కనుక టెక్నాలజీ బాగా పెరిగింది. టెక్నాలజీ లాజిక్ చాలా మంచిది. కానీ ప్రతి ఇల్లు కూడా పూర్వం ఈ 2000కి పూర్వం ఒక ప్రవచనాల పొదరిల్లులాగా ఉండేది. ఈనాడు ప్రవచనాలు విని ఏదో ఒకటి తెలుసుకుంటున్నాం. కానీ ప్రతి ఇంట్లోనూ అదే గనక ప్రవచన కర్తలై ఉన్నటువంటి అంటే ఏంటిదంటే మన పూర్వీకులందరూ, మన తల్లిదండ్రులు కానివ్వండి, తాత ముత్తాతలు కానివ్వండి, పిల్లలకి వీటిని చెప్పడం, సరిదిద్దడం, తీర్చిదిద్దడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అయితే గడపలన్నిటిలోన ఏ గడప మేలు, మన గడప మేలు అని చెప్పడానికి దేశీయ సంస్కృతిని కాపాడాలి. సమాజం, కట్టుబాటు, నైతికత, విలువలు ఇవన్నీ కూడా చూడాలి. మనం చట్టాలు చూసుకున్నట్టయితే హక్కుల పరిరక్షణకు ఉంటాయి. ఈ హక్కులు అనేవి ప్రతి ఒక్క మనం పాత్రల ద్వారా తెలుసుకోవచ్చు. ఉదాహరణకి రామాయణం చెప్తాను. రామాయణంలో సీతమ్మ వారిని కిడ్నాప్ చేయడం జరుగుతుంది. అయితే చూడండి చివరికి ఏం జరుగుతుందంటే నైతికంగా ఉన్నవాళ్ళు రాజ్యాన్ని పాలించారు, మరి అదే గనక ఈ కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళు నశించారు. అంటే మన హక్కులకు మూలం ఎక్కడుందో చూడండి, ఎవరి హక్కులు కాపాడబడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రవచనాలు వినొద్దనడం లేదు, కానీ మీ అంతటా మీరు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయండి. దానికి మొట్టమొదటి ఆధారం ఏంటిదంటే లైబ్రరీ, గ్రంథాలయం. నేను చూస్తుంటాను షాపింగ్ మాల్స్లో, తర్వాత ఈట్ స్ట్రీట్ ఫుడ్స్ దగ్గర, అలాగే ఇంకా సినిమా హాల్స్లో ఎంటర్టైన్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ యువత ఇక గుంపులు ఒక ఉప్పెన చూస్తున్నట్టు చూస్తున్నాము. కానీ దేశ భవిత మారాలంటే యువత ముందుకు రావాలి. యువత ముందుకు రావాలి అంటే మన సంస్కృతులు మొత్తం తెలుసుకోవలసినటువంటి ఒక అభ్యున్నతి కోరుకునేటువంటి సదాచారమైనటువంటి ఒక ఆశయం కావాలి. ఆ ఆశయం చదవడం ద్వారా, విజ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా, నైతికతను నిలపడం ద్వారా మాత్రమే మన యువతయే సాధించగలదు. కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళండి, అన్నిటికీ వెళ్ళండి, ఎంజాయ్ చేయొద్దని అనడం లేదు, కానీ గ్రంథాలయాన్ని కూడా మీ టైం టేబుల్లో పెట్టుకుంటే అప్పుడు చూడండి మన హక్కులు ఇంకా పరిమళిస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.